గైస్ మనం ఈ వీడియోలో 6th పాయింట్ చూద్దాము. 6th పాయింట్ ఏమంటే మల్టిప్లై ట్యూపుల్ వాల్యూస్ అని ఉంది. ఓకేనా, దాని మీనింగ్ ఏమంటే బాగా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ట్యూపుల్ ఉంది కదా, ఏ అనేది, ఏలో ఏమున్నాయి వాల్యూస్ 1 7.89 ఆ కింగ్ అని ఉంది. ఓకేనా, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ ఇంటూ 2 అని ఇస్తున్నా. గైస్ స్టార్ మీనింగ్ వచ్చి ఇక్కడ మనకి పైథాన్లో ఇంటూ అని మనం మల్టిప్లికేషన్ చేస్తాం కదా మ్యాథమెటిక్స్లో 2 × 2 4, 3 × 2 6 అని అక్కడ మనకి ఎక్స్ సింబల్ ఉంటుంది, క్రాస్ సింబల్. కానీ పైథాన్లో మనకి స్టార్ సింబల్ ఉంటుంది. ఈ స్టార్ ఏమి అంటే మనకి మల్టిప్లై అని. ఓకేనా, సో నేను అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ స్టార్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే మల్టిప్లికేషన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ అనేది ఏం గైస్ ఒక వేరియబుల్, ట్యూపుల్ వేరియబుల్ అంటే ట్యూపుల్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఇంటూ 2 అంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ డబల్ అవుతాయి. అంటే ఇక్కడ 1 7.89 కింగ్ అని ఉంది కదా, మళ్ళీ నాకు దీంట్లో 1 7.89 కింగ్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ డబుల్ అవుతాయి. సో అబ్జర్వ్ చేయండి, దీన్ని రన్ చేసా, ఏమొచ్చింది చూడండి, మనకు ఉండేది ఇది మాత్రమే 1 7.89 కింగ్. కానీ నేను 2 అని ఇచ్చా కాబట్టి 2 టైమ్స్ డబుల్ అయ్యాయి, అంటే ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. ఓకేనా, సేమ్ అలానే నేను 3 ఇస్తే గ్యాస్ ఏ ఇంటూ 3 అని ఇస్తే 3 టైమ్స్ డబుల్ అవుతాయి. ఓకేనా, అబ్జర్వ్ చేయండి, సో వచ్చింది మనకు 3 టైమ్స్ డబుల్ అయ్యాయి. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే మల్టిప్లయింగ్ ట్యూపుల్ వాల్యూస్ అంటాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ 2 ఇచ్చామనుకో ఇక్కడ ఉన్న వాల్యూస్తో మల్టిప్లై చేస్తుందేమో అనుకుంటారు. అంటే 1 × 2 2 7.89 × 2 సమ్ వాల్యూ వస్తుంది కదా 14 పాయింట్ సంథింగ్ అని అలా అనుకుంటారు. నో, అది తప్పు కాన్సెప్ట్. మీరు మల్టిప్లై చేసే ట్యూపుల్ని ఇవి డబుల్ ట్రిపుల్ అంటే ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. ఇవన్నీ దీని లోపల ఉన్న వాల్యూకి మల్టిప్లికేషన్ చేయదు అది. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకో.